తమకు మాట్లాడే అవకాశం ఇస్తే చర్చలో పాల్గొంటామన్న రాహుల్. ఇయ్యరు, ఏం బిక్తారు? మళ్ళీ తెలంగాణలో ఏమవుతున్నాయి అంటే మీకు సంసారము మందికి వ్యభిచారం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద హెడ్లైన్స్ ఏదో ఇప్పుడు పెద్ద తీసినట్టు మెయిన్ పేపర్ మీద వెలుగు అననే వెలుగు దగ్గరనే పక్కకు పెట్టిరు, వెలుగు పెట్టని. మళ్ళా ఇప్పుడు స్పీకర్ గారిని తీయాలని అంటే ఓం బిర్లా గారి పైన చర్య తీసుకోవాలనంటే వీళ్లకు కావాల్సిన మెజారిటీ ఎంత? 272 సీట్లు ఉండాలి. మళ్ళీ 272 సీట్లు ఇలా ముఖాలకు ఇలా పాష్ ముఖాలకు ఉన్నాయా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నాను. తపస్సు చేసిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మీకు సపోర్ట్ చేస్తారనేది నాకు డౌటే. ఇప్పుడు ఇష్యూ ఏమైతుందంటే కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ ఓట్లు పడితేనే ఎక్కువ. అసలుంటిది మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని అంటే ఎవరిని మీరు పంచాయతీ చేస్తున్నారో నాకు అర్థం కాదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వైఖరి పైన మళ్ళా గడ్డం ప్రసాద్ గారు చూపించిన వైఖరి ఏ రకంగా ఉందండి? రాహుల్ గాంధీ మాట్లాడాలనంటే ఇచ్చేయాలి మైకు. ఆయన జిల్లేయిలాయి షెహన్షా ఫ్లోర్ డిస్రప్షన్ చేస్తున్నప్పుడు గంటల పాటు ఏమైనా సిగ్గులు శరాలు ఉన్నాయా? పబ్లిక్ మనీ నాకు బాధ అవుతుంది, నేను ట్యాక్స్ పేయర్ని. పార్లమెంట్ క్యాంటీన్లలో బద్దం తిననీకి వస్తున్నారు మీరు. నేనేం అడుగుతున్నానంటే ఇవాళ మీ మీద ఇంత ఖర్చు పెట్టినాం కదా ట్యాక్స్ పేయర్లము, మాకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చింది అని అంటే జీరో. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. స్పీకర్ పై ఇండియా కూటమి అవిశ్వాసం తీర్మానంపై నేడు తుది నిర్ణయం. ఇప్పటికీ 103 మంది సంతకం. కార్గే చాంబర్లో ఉదయం కూటమి ఎంపీల భేటీ. అధికార పక్షం వైపు స్పీకర్ మొగ్గు చూపుతున్నారు ఆరోపణ. లోక్సభ ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడం లేదన్న విమర్శలు. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పైన మండిపడుతున్న ప్రతిపక్షాలు. తమకు మాట్లాడే అవకాశం ఇస్తే చర్చలో పాల్గొంటామన్న రాహుల్. ఇయ్యరు, ఏం బిక్తారు? గడ్డం ప్రసాద్ ఎత్తున్నా చెప్తున్నా, ఇయ్యరు, ఏం బిక్తారు? మాట అడుగుతున్నా. ఎందుకు అని అంటే మళ్ళీ తెలంగాణలో ఏమవుతున్నాయి అంటే మీకు సంసారము మందికి వ్యభిచారం ఎట్లయితుంది? మీరు ఏదో అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా, నో కాన్ఫిడెన్స్ తీర్మానము. నేను ఇవాళ ఏమంటున్నా అంటే 1952 నుంచి 2025 వరకు ఇప్పటిదాకా నాకు తెలిసి 15 సార్ల కంటే ఎక్కువ అవిశ్వాస తీర్మానం పెట్టిండ్రు. స్పీకర్ని తీయగలిగిర్రా అంటే జీరో, తీయలేకపోయినరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద హెడ్లైన్స్ ఏదో ఇప్పుడు పెద్ద తీసినట్టు మెయిన్ పేపర్ మీద వెలుగు అననే వెలుగు దగ్గరనే పక్కకు పెట్టిరు, వెలుగు పెట్టడానికి. ఈ వెలుగులో చీకటి ఉందా మళ్ళీ వెలుగు ఉందా అన్నది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నేను మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నా. ఇక వీళ్ళని ఏ రకంగా తిట్టాలో నాకు అర్థం కాదు, కానీ మ్యాథమెటిక్స్ మాట్లాడుతున్నా. ఏందనంటే ఎన్డీఏ కూటమి బీజేపీ ఇంకా ఎన్డీఏ కూటమి మొత్తం కలిపితే 330 340 సీట్లు ఉంటాయి. ఇండి కూటమి తీసుకొని చూస్తే 210 నుంచి 220 ఏమో ఉన్నాయి. ఇక ఈ ఎంఐఎం, న్యూట్రల్లు, ఇండిపెండెంట్లు అందరూ కలిపితే ఒక 5 నుంచి 10 వేసుకుందాం. మళ్ళా ఇప్పుడు స్పీకర్ గారిని తీయాలని అంటే ఓం బిర్లా గారి పైన చర్య తీసుకోవాలనంటే వీళ్లకు కావాల్సిన మెజారిటీ ఎంత? 272 సీట్లు ఉండాలి. మళ్ళీ 272 సీట్లు ఇలా ముఖాలకు ఇలా పాష్ ముఖాలకు ఉన్నాయా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నాను. పాష్ ముఖాలకు వీళ్ళకు ఉన్నాయా? ఓం బిర్లా గారిని సస్పెండ్ చేయాలనంటే వాళ్ళకి 272 ఉండాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారనంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెనకటికి ధన్కర్ గారు ఉన్నారు కదా, ధన్కర్ గారి మీద మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మాకు అప్పట్లేక బీజేపీ భయపడుతుంది అని అంటే ఇగో బీజేపీలో వాళ్ళ ఇంటర్నల్ పంచాయతీ వాళ్ళకు ఉండేది ధన్కర్ గారి మీద. అది వేరే విషయం, అది అలా అంతర్గత సమస్య. అట్లాంటిదే ఈసారి కూడా రిపీట్ చేసి చేద్దాము, భారతీయ జనతా పార్టీని బ్యాక్ ఫుట్లో పెడదాము అని అంటే ఓం బిర్లా గారు ఎక్కడ కూడా ప్రాసెస్ని డీవియేట్ కాలేదు, ఎక్కడ కూడా తన ఏమంటారు పదవిని దుర్వినియోగం పరచలే ఆయన. హీ హాజ్ నెవర్ మిస్యూజ్డ్ హిజ్ ఆఫీస్. సో ఇప్పుడు బై అండ్ లార్జ్గా మీ ఇండి కూటమి అందరు ఓటేసినా మీకు వచ్చే ఓట్లు ఎంత? 210 నుంచి 220 వస్తాయి. మీరు పక్కకున్న ఆ న్యూట్రల్ ఇండిపెండెంట్ ఎంపీలను కలుపుకున్నా ఇంకో 10 సీట్లు ఎక్కువ వస్తాయి, అంటే 230 220 అవుతుంది. ఓకే, మన ఇండి కూటమికి మద్దతు ఏ రకంగా వస్తుంది అని చెప్తున్నాను. 272 అనే నంబర్ ఏడొస్తుంది అని అంటున్నా. తపస్సు చేసిన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మీకు సపోర్ట్ చేస్తారనేది నాకు డౌటే. కొంతమంది వచ్చి శశి తరూర్ లాంటి వాళ్ళు కూడా బీజేపీకి ఓటేసేస్తారు టక్కున. మనీష్ తివారీ, శశి తరూర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ నాకు తెలుసు ఏందనంటే అప్పుడప్పుడు రాహుల్ గాంధీ కూడా టక్కున వేసేసి వెళ్ళిపోతాడు. గట్ల ఉంటుంది మళ్ళీ రాహుల్ గాంధీ ధనికర్ ఓట్లప్పుడు కూడా 17 ఓట్లేమో కాంగ్రెస్ మనకి పడ్డాయి చెప్తున్నాం. సో ఇప్పుడు ఇష్యూ ఏమైతుందంటే కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ ఓట్లు పడితేనే ఎక్కువ. అసలుంటిది మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని అంటే ఎవరిని మీరు పంచాయతీ చేస్తున్నారో నాకు అర్థం కాదు.
అది ఇప్పుడు ఒక హైలైట్ ఏంటంటే వీళ్ళు ఏమని అంటున్నారబ్బా, అధికార పక్షం వైపు స్పీకర్ ముగ్గు చూపుతున్నారని ఆరోపణ. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వైఖరి పైన మళ్ళా గడ్డం ప్రసాద్ గారు చూపించిన వైఖరి ఏ రకంగా ఉందండి? ఒక మాట అడుగుతున్నాం మిమ్మల్ని డిఫెక్షన్ ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళ మీద చర్య తీసుకున్నారో సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ ఇట్లా బిహేవ్ చేస్తున్నది. అంటే వీళ్ళు చేస్తే సంసారం అవుతుంది, బట్ అదే ప్రాసెస్. రాహుల్ గాంధీ మాట్లాడాలనంటే ఇచ్చేయాలి మైకు. ఆయన జిల్లేయిలాయి షెహన్షా, ఆయన గద్దె మీదకి దిగినా ఆయన ఎంబటే చేరబట్టుకొని తిరగాలి. సింహాసనం ఉంటుంది కదా, ఆయన సింహాసనం దగ్గరికి రాడు రాహుల్ గాంధీ, సింహాసనమే ఆయన చుట్టూ తిరుగుతుండాలి. ఆయన ఏడ కూర్చుంటే అదే సింహాసనం. ఇప్పుడు వీళ్ళకి ఇట్లా ఉంటుంది, వీళ్ళ పంచాయతీకి ఇట్లా ఉంటుంది. వీళ్ళకి ఏమైనా సిగ్గులు శరాలు ఉన్నాయని అంటున్నా కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకు అడుగుతున్నానంటే మళ్ళా ఫ్లోర్ డిస్రప్షన్ చేస్తున్నప్పుడు గంటల పాటు ఏమైనా సిగ్గులు శరాలు ఉన్నాయా? పబ్లిక్ మనీ నాకు బాధ అవుతుంది, నేను ట్యాక్స్ పేయర్ని, నా సమస్యల మీద డిస్కస్ చేయాల్సిన రెండు ప్రతిపక్షం అధికార పక్షం ఇవాళ గంభీరమైన ఆరోపణలు చేసి సైలెంట్ ఉంటున్నారు అని చెప్పి నాకు తిక్కలేస్తున్నది. మీడియా సైకిల్స్లలో ఏం మాట్లాడతారండి మీరు పొలిటికల్ క్యాపిటల్ గురించి? నాకు మాట అడుగుతున్నా, ఇంతగానో మీరు వేస్ట్ చేసి పార్లమెంట్ క్యాంటీన్లలో బద్దం తిననీకి వస్తున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలు. క్యాంటీన్లలో తినుడు తప్ప మీరు పీక్ కట్టలు కట్టింది ఏం లేదా ఆడ. ఇది కేవలం ఒక హెడ్లైనే. మీరు పేపర్ పెట్టేదైతే పైసలు కొంటున్నారు కదా, దానికోసం ఏదైనా అక్షరాలు రాయాలి కాబట్టి రాస్తున్నారు. ఇది ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పంచాయతీ అని అంటున్నా. ఇది సోషల్ మీడియాలో ట్రాక్షన్ అవిశ్వాస తీర్మానం పెట్టినాం. ఇప్పటిదాకా 15 సార్లు పెట్టిర్రు రాబాయ్ స్పీకర్ల మీద. ఎవరు పోయిరు ఎప్పుడు? నాకు ఇప్పటిదాకా ఒక స్పీకర్ ఏమన్నా పోయిందా? నేనేం అడుగుతున్నానంటే ఇవాళ మీ మీద ఇంత ఖర్చు పెట్టినాం కదా ట్యాక్స్ పేయర్లము, మాకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చింది అని అంటే జీరో. పెద్ద శబ్దం చేస్తున్నారు చూడు మీరు. ఈ శబ్దానికి ఏమైనా ఆన్సర్ ఉందా అని అంటే ఏం లేదు. ఒక్క ఆన్సర్ అని ఉన్నదా? ఇది బూమరాంగ్ అయ్యి ఇలా తిరిగి రాదా రాబాయ్? నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతున్నా, నువ్వు పేపర్లు ఎందుకు పడేసినావు? మళ్ళా నువ్వు ప్రధానమంత్రిని టార్గెట్ చేయనీకే నువ్వు మహిళలను పెట్టి వెళ్ళకు పంపిస్తావా? ఇది కాంగ్రెస్ పంచాయతీ ఇంత. నువ్వు వెళ్ళల్లో పంపిస్తావా? ఒక గౌరవమైన ప్రధానమంత్రి పైన గిట్లనా నువ్వు మాట్లాడేది? గిట్లనా నువ్వు చేసేది? మళ్ళా ధన్యవాద తీర్మానం ప్రధానమంత్రి మాట్లాడలే అని చెప్పి మాట్లాడతారు. మీరు మాట్లాడనిచ్చిండ్రా? సగం సత్యాలు ఎందుకు, మొత్తం మాట్లాడుకుందాం కదా. గంటల పాటు సెషన్స్ని అడ్జర్న్ చేయాల్సి వచ్చింది. సుమారు 19 కంటే ఎక్కువ గంటలు వేస్ట్ అయినాయి అని చెప్పి ఓం బిర్లా గారు మాట్లాడారు బడ్జెట్ సెషన్లో. మళ్ళీ దీనికి ఆన్సర్ చెప్పుర్రా బై? ట్యాక్స్ పేర్లు అడుగుతున్నాం మేము, దీనికి ఆన్సర్ చెప్పురు. అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ మీద దేశ ప్రజలు ఎప్పుడో పెట్టేసారు 2014లోనే. అది మీకు ఇంకా అర్థమై సస్తలేదు. ప్రజలు మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేసిండ్రు. అంచెలంచెలుగా మిమ్మల్ని వెనకకు నెట్టుడు కాదు, బొందలగడ్డల మీద మూలలు కొడుతున్నారు. మీ బతుకులకు, మీ రాజకీయ బతుకులకు బొందలగడ్డల మీద మూలలు కొడుతున్నారు. మీకు ఇంకా అర్థమై సస్తలేదు. మీరు ఇలా పొత్తులు పెట్టుకుంటేనే పిత్తగలుగుతున్నారు, లేకపోతే అది కూడా విత్తలేరు మీరు. ఇది ఫ్యాక్టు. ఇలా కాంగ్రెస్కి ఒక పెద్ద ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఏమున్నది అని అంటే అసలు మీ అవుట్కమ్ ఏం చేయాలనుకుంటున్నారు అబ్బాయి? నాకు ఒక మాట చెప్పురు మీరు. మీ అవుట్కమ్ ఏం చేయాలని అనుకుంటున్నారు ఇలా కంప్లీట్గా? దేశ ప్రజలని ఇప్పుడు ఇంతగానో మీరు టైం స్పెండ్ చేస్తారు కదా, ఇంట్లో ఏమైనా వచ్చేదేమైనా ఉన్నదా? ఇప్పటిదాకా మీరు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టిరు కదా, అది ఎమోషనల్గా నన్ను పవర్ఫుల్ ఉన్నదా? ఎమోషనల్గా పవర్ఫుల్ ఉన్నది, ఒప్పుకోవచ్చు. మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం, కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, ఎమోషనల్గా ఉన్నది. బట్ అది నంబర్లతో ఎఫెక్టివ్ ఉన్నదా అని అంటే లేదు. మీ బతుకులలో మనుగడ అని చెప్పి తిరుగుతారు దేశ ప్రజలు. హెడ్లైన్ల కోసము ఆడుతున్న పంచాయతీ, దాని తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇక